పవర్ డిబేట్ నేను బ్రహ్మనాయుడు. పెహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారత్ వర్సెస్ పాకిస్తాన్గా వివాదం రోజు రోజుకి ముదురుతోంది. అయితే కొద్దిసేపటి క్రితం పిఓకే ప్రధాని పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రధాని అన్వరుల్ హక్ భారత్పై రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశాడు. బలూచిస్తాన్లో పాకిస్తానీల రక్తంతో హోలీ ఆడుతున్నారన్నాడు. ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు విధ్వంసం సృష్టిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాడు అన్వరుల్ హక్. పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వచ్చే ధైర్యం భారత సైనికులకు లేదంటూ కవ్వింపు వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదులు మేమే పెంచి పోషిస్తున్నామంటూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. కొద్దిసేపటి క్రితం నేషనల్ మీడియాతో మాట్లాడిన తర్వాత ఉగ్రవాదులకు నిధులను కూడా తామే సమకూరుస్తున్నామన్నారు పాక్ రక్షణ శాఖ మంత్రి. సో అయితే భారత్ కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో 48 గంటల్లో వారు తిరిగి వారి దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి వారికి వీసాలను రద్దు చేసింది. ఆల్రెడీ ఎవరైతే వీసాలతోటి భారత్లో ఉన్నారో వారి వీసాలను కూడా రద్దు చేశారు. సో 48 గంటల్లో వారు తిరిగి వెళ్ళాలని చెప్పేసి హుకుం జారీ చేశారు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రాల సీఎంలకి ఫోన్ చేసి మరీ చెప్పారు అందరిని పంపించమని. అయితే ఒక హైదరాబాద్లోనే 200 మంది పాకిస్తానీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సో ఇకపోతే పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకైతే భారత ప్రభుత్వం సిద్ధమైనట్టయితే తెలుస్తూ ఉంది. సో భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం బిఆర్ షఫీ గారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వారు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సర్వేశ్వర్ రెడ్డి గారు మాజీ పోలీస్ అధికారి మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా వివి రావు గారు మాజీ కల్నల్ వారు మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా బిఆర్ షఫీ గారితో మాట్లాడదాం. షఫీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో పెహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారత్ వర్సెస్ పాకిస్తాన్